మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇంత అర్జెంటుగా ప్రెస్ మీట్ కట్టడానికి ప్రధాన కారణం, మరియు తక్కువ సమయం ముందు మీకు ఇన్ఫామ్ చేసినా కానీ వచ్చినందుకు కూడా వారందరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈరోజు నీళ్లు నిధుల నియామకాల పేర్లతో ఏర్పడ్డది, స్వయం పాలనతో ఏర్పడ్డది, ఆత్మగౌరవంతో ఏర్పడ్డది. మరి ఇటువంటి తెలంగాణలో ఈరోజు భూ పోరాటం అని ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఈరోజు ఎక్కడ ఫార్మాసిటీ పెట్టాలన్నా గిరిజన హరిజనుల భూములు, బీసీ బడుగు బలహీన వర్గాల భూములు కావాలి. ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల భూములే కావాలి. ఎక్కడ రోడ్లు పెద్దగా చేయాలన్నా ఎస్సీ ఎస్టీ భూములే గుర్తుకొని వస్తాయి. ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ అని, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అక్కడ లగిచర్ల కానీ మొదలుపెట్టి ఈరోజు ఎక్కడైనా అపార్ట్మెంట్లు కట్టుకొని కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ భూములే గుర్తుకొస్తాయి. ఆ భూములు గుంజుకునే ప్రయత్నాలలో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు వారు వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళ భూముల రేట్లు పెరుగుతున్నాయో వీళ్ళు ఆర్థికంగా ఈరోజు సమాజంలో ముందు వరుసలో ఉంటారు. కాబట్టి వీళ్ళు ఆ విధంగా ఉండద్దు, వీళ్ళు ఆ విధంగా ఉండడానికి వీళ్ళు వీళ్ళు ఈరోజు అరక తినేటోళ్ళు లెక్కనే ఉండాలి. ఈరోజు మా పథకాల పైన వాళ్ళు ఆధారపడాలి. ఆ పథకాలు కూడా మేము ఇయ్యం అనే తీరుగా ఈరోజు ఒక భూమికి ఒక 50 లక్షలు 60 లక్షలు దాని రేటు పెరిగిందంటే అది గుంజుకునే దాకా ఈరోజు నిద్రపోతలేదు. మొన్న మనం లగిచర్లలో చూసినాం. ఈరోజు వెలిమల మరియు కొండక్కల్ వీళ్ళు దాదాపు జనవరికి వెళ్ళి, అంటే ఈ 7 నెలలకి వెళ్ళి వీళ్ళు నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు అక్కడ వాళ్ళు. మరి వీళ్ళకు మద్దతు ఎవరెవరు పోయిండ్రు? రఘునందన్ రావు గారు పోయిండ్రు, 2 రోజులు బ్రహ్మాండంగా నడిపించిండ్రు. ఈరోజు వీళ్ళ కోసం నిలబడతాం, వీళ్ళ భూములు వీళ్ళకే ఇయ్యాలి అని చెప్పేసి బాధాప్త మాట్లాడాడు. తర్వాత తీర్మాల మల్లయ్య గారు, ఎమ్మెల్సీ గారు వాళ్ళ కెమెరాలు మొత్తం పంపించారు. 3 గంటలు ఒక్కొక్కల వాయిస్ 20 నిమిషాలు 3 గంటలు వీడియో తీసుకొని కనీసం ప్లే కూడా చేయలేదు, మళ్ళీ వాళ్ళ ముఖాన్ని కూడా చూడలేదు. కానీ ఆ రోజు పైన నేను ఈ రోజు వరకు న్యాయపరంగా వాళ్ళతో నిలబడి కొట్లాడినాము. ఈరోజు మేము న్యాయపరంగా కూడా కొట్లాడుతున్నాం. కాబట్టి ఈరోజు నేను ప్రత్యేకంగా ఒక పెద్ద డైరెక్షన్ జాతీయ మానవ హక్కుల కమిషన్లో నేను ఫిర్యాదు ఇచ్చిన. దానికి ఒక పెద్ద డైరెక్షన్ ఈరోజు వాళ్ళు ఇచ్చారు. నేను ఇచ్చిన ఫిర్యాదు మీకు చూపిస్తా. నా కంప్లైంట్ ఏంటో ఇది కేసు నంబరు 11/1/2025 రోజు ఇచ్చిన. ట్రైబల్ ఫార్మర్స్ హ్యాస్ ఫుల్ రైట్స్ అండ్ హూ హ్యావ్ బీన్ కల్టివేటెడ్ 429 ఎకరాలు పార్సల్ ఇన్ కొండక్కల్ అండ్ వెలిమల విలేజెస్ ఇన్ శంకర్పల్లి అండ్ రామచంద్రపురం మండల్స్ ఆఫ్ సంగారెడ్డి అండ్ రంగారెడ్డి. ఇక్కడ 2 జిల్లాలు ఉంటాయి. ఇక్కడ వెలిమల వచ్చేసి ఏది మన రంగారెడ్డి జిల్లాలో వస్తుంది. దాని ఎమ్మెల్యే వచ్చి కాలేరు యాదయ్య, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో గెలిచిపోయి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోని బాగా అభివృద్ధి చేస్తా ఉన్నాడు. సెకండ్ మన కొండకల్ వచ్చేసి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఉంటే పటాన్చెరు మండలంలో పటాన్చెరు నియోజకవర్గంలో ఆ గ్రామం ఉంటుంది. డిస్ట్రిక్ట్ రెస్పెక్టివ్లీ బట్ సమ్ ల్యాండ్ షాక్స్ లైక్ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈయన ఎంటర్ అయ్యిండు. రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిత్తల్ ఆ రోజు నుండే ఇప్పుడు లేడు. హ్యాస్ సెవరల్ కోర్ట్ కంటెంప్ట్ కేసెస్, ఆల్రెడీ నా మీద చాలా కంటెంప్ట్ కేసులు ఉన్నాయి, కానీ ఆయనను ఇంకా అందులోనే ఏటీఎం లెక్క వాడుకుంటున్నాను. అరబిందో ఫార్మా నిత్యానంద రెడ్డి, అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కొమ్మారెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి, గ్రీన్వెల్ కళ్యాణ్ రెడ్డి ఆర్ forcibly land grabbing process underway in these villages and trying to get control over this huge chunk of land with the support of Telangana Chief Minister Revanth Reddy. వాళ్ళ తమ్ముడు ఈరోజు డైరెక్ట్ రంగంలో దిగింది రాత్రికి వెళ్ళి. నేను కథ చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి. ది ట్రైబల్ ఫార్మర్స్ హ్యావ్ బీన్ making multiple rounds of revenue offices seeking land ownership rights as they have been cultivating the land of from generations. వాళ్ళ తాత ముత్తాతలకి వెళ్ళి చేస్తుంటారు. The government had long ago allotted 180 acres, 108 ఎకరాలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కోసమని అప్పుడు ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 180 ఎకరాలు వాళ్ళ కంపెనీలు పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు అని చెప్పి వాళ్ళకి ఎల్లాడి చేసింది. ది ల్యాండ్ హ్యాస్ సమ్ ఎర్లియర్ గవర్నమెంట్ లీడర్స్ హ్యావ్ eyed a large chunk of on it. The revenue officers have given new survey numbers to this land parcels as part of survey settlement. Some leaders took advantage of it and set their sights on the land, which is worth more than 1,200 crores. The dispute started in 2009.
ఈ స్టిల్ గోయింగ్ ఆన్ ఫాల్స్ కేసెస్ హ్యావ్ బీన్ ఫైల్డ్ అండ్ రౌడీ షీటర్స్ అగేన్స్ట్ 11 మంది ఈరోజు అక్కడ ట్రైబల్స్ పైన ఇది పెట్టిండ్రు. ఏది మన రౌడీ షీట్లు ఓపెన్ చేసిండ్రు. ట్రైబల్ ఫార్మర్స్ అర్జింగ్ తెలంగాణ గవర్నమెంట్ టు సెల్. అవసరమైతే 180 ఎకరాలు అమ్మి రైతు భరోసా అయ్యింది బై. మీరు రైతు భరోసా ఇస్తామంటుండ్రు కదా, ఇస్తలేరు కదా, మీరు 180 ఎకరాలు మీరు ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు. అవి హంబ్లీ ఇక వీళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పిన. ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ వరకు మనది చెప్పింది. ఇక నేను ఇచ్చిన కంప్లైంట్కు దాదాపు నెల రోజులకెళ్ళి ఫుల్ ఫ్లెజ్గా వాదనలు జరిగినాయి. నేను రాజస్థాన్కు సంబంధించిన ఒక అడ్వకేట్ను ఆడబెట్టినాము. పెట్టిన తర్వాత నా కంప్లైంట్ నిన్న దినాన ది కంప్లైంట్ ఇంటిమేషన్ డేటెడ్ 23/1/2025 రోజు ఇదైంది. వాజ్ ప్లేస్డ్ బిఫోర్ ది కమిషనర్ ఆన్ 16/7/2005. అంటే నిన్న పొద్దుగాల ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్లో నిన్న పొద్దుగాల దీన్ని టేర్ మీద తీసుకొచ్చింది. ట్రాన్స్మిట్ ఏ కాపీ ఆఫ్ ప్రెజెంట్ కంప్లైంట్ టు ది కన్సర్న్ అథారిటీ calling for an action taken report. ఇది ఇయాలంది. The present case will be taken up for hearing by the commission during to camping sitting open hearing on 28/7/2025 at Hyderabad, Telangana from 10 AM to onwards. ఓకేనా? 28వ తారీఖు రోజు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణలో బహిరంగ విచారణ జరగబోతుంది. ఈ గిరిజనులకు సంబంధించిన భూములు గుంజుకున్నారు కాబట్టి ఈ రోజు అక్కడ వాళ్ళ పైన లాఠీ చార్జులు చేస్తుండ్రు. 17 మంది ట్రైబల్స్ పైన 17 మంది ఆదివాసీల మీద ఈ రోజు మన రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఇష్టానుసారంగా వాళ్ళ భూముల మీదకి పోతే కొడుతుండ్రు. వాళ్ళ తాత ముత్తాతల కాంచెలు ఏలుకుంటున్న ఆ భూములను ఈ రోజు అవి గుంజుకొని కొంతమంది పెత్తందారి వ్యవస్థకు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద విల్లాలు వాళ్ళు కట్టుకుంటారంట. ఇక్కడ పొలాలు మొత్తం సర్వనాశనం చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి మా ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు 28వ తారీఖు రోజు ఈ రోజు బహిరంగ విచారణ పెడుతుండ్రు. ఇంకా ది వెన్యూ విల్ బి ఇంటిమేటెడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఇంకా ఎక్కడ పెడతామని ఇంకా చెప్పలేదా, సీక్రెట్ గా పెట్టిండ్రు, టైం వచ్చినప్పుడు చెప్తారు అని. ది కన్సర్న్ అథారిటీస్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్ అండ్ ది కంప్లైనెంట్ అంటే నేను విక్టిమ్ కంప్లైంట్ నేను ఆర్ హీ రిప్రజెంటేటివ్ యాజ్ నేనన్న పంపొచ్చు, నా తరపున ఎవరన్నా పంపొచ్చు. ది నోడల్ ఆఫీసర్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఎవరు ఉంటారు? ఇక రేవంత్ రెడ్డి చెప్పినోడే ఉంటాడు, రెవెన్యూ మంత్రి చెప్పినోడే ఉంటాడు. రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి బుడ్డ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన ఆ బుడ్డ ముఖ్యమంత్రి చెప్పినోడే ఉంటాడు, ఇక వేరే వాళ్ళు ఉండరు. ఓకేనా? ఎన్ష్యూర్ ద ప్రెజెన్స్ అండ్ 28వ తారీఖు వీళ్ళందరూ రావాలని చెప్పేసి వాళ్ళు కోరుతుంటారు. ఇది జరిగే పని వీళ్ళందరూ రాణిస్తారా అని చెప్తే ఇక ఇది టు ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లక్డిగప్పులు ఆయనకు కాపీ పెట్టిండ్రు. అంతేకాకుండా మన చీఫ్ సెక్రటరీ టు ది చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వీళ్ళకి కూడా పెట్టిండ్రు. ఇక పెట్టిన తర్వాత ఇక ఇప్పుడు నేను అసలు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ప్రధాన కారణం ఇప్పుడు మీకు చెప్తా. అయితే నిన్న ఎప్పుడైతే వీళ్ళకి నోటీసులు పోయినాయో వీళ్ళందరినీ పిలిపించారు. ట్రైబల్స్ను పిలిపించి మధ్యరాత్రి వాళ్ళని బెదిరించి వాళ్ళతోని ఈ రోజు మీరు మాతో రాజీ పడకుంటే మునుపటి కంటే ఎక్కువ లాఠీలు మీ పైన విరుగుతాయి. ఈ రోజు మీ మీద రౌడీ షీటు కేసులు కాదు, రేపు అవసరమైతే ఏమన్నా చేస్తాం. మిమ్మల్ని అడిగేటోళ్ళు లేరు, దిక్కు లేదు. మీ తరఫున గెలిచే గిరిజన మంత్రులు కానీ, గిరిజన ఎమ్మెల్యేలు కానీ, గిరిజన ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా మాట్లాడలేని పరిస్థితి. అందరి మూతులు మేము మూసి పడేస్తాం. ఇవాళ మీకు దిక్కు దివానా ఇక్కడ లేరు అని చెప్పి అందరిని పిలిపించి మధ్యరాత్రి వాళ్ళ బెదిరించి వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించింది. ఏమని ఇప్పించారు? 17/7/2025 అంటే ఇవాళ. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిందిగా మీకు చెప్తున్నా. తేదీ 17/7/2025 రోజున కొండకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని కొండకల్ తాండా నందు ప్రెస్ మీట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? తిరుపతి రెడ్డి దీని వెనక ఉండి వాళ్ళని బెదిరించిండు. వీళ్ళ తరపున నిలబడి పెద్ద మనుషులను కూడా తీసుకొని వచ్చి వాళ్ళను రాజీ చేసుకున్నారు. అంటే పెద్ద మనుషులు అంటే వాళ్ళు ట్రైబల్స్ కాదు, పెద్దోళ్ళే. గత కొంతకాలంగా అపర్ణ కంపెనీ విక్రమ్ రెడ్డికి మరియు కొండకల్ తండావాసులకు మధ్య అనేక భూ సమస్యలు ఉన్నాయి. ఏ భూ సమస్యలు ఉన్నాయి చూపెడతానే వీడియోలన్నీ. ఆ విషయం అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో అపర్ణ కంపెనీకి మరియు కొండకల్ తండావాసులకి మధ్య రాజీ ఒప్పందం కుదిరింది. మరి రాజీ ఒప్పందం ఎప్పుడో జరిగితే అప్పుడే ఎందుకు పెట్టలేరు అబ్బాయి మీరు? ఇవాళ మిమ్మలను
బహిరంగ విచారణ అని చెప్పి జాతీయ మానవ హక్కుల సంఘం వచ్చిన కమిషన్ మీకు డీజీపీ గారికి ముఖ్య కార్యదర్శి గారికి మీకు ఇచ్చిన తర్వాతనే ఈ రోజు మీరు మెయిన్ స్ట్రీమ్ ఇవాళ ఇమీడియట్ గా ప్రెస్ మీట్ ఎందుకు పెడుతుంది మీరు? ఈ విషయం అందరికి విదితం. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో అపర్ణ కొండకల్ తండా వాసులకు మధ్య రాజీ ఒప్పందం ఈ విషయం తెలియజేయడం కోసం 17/7/2025 రోజున ఈ రోజు ఉదయం 11:30 గంటల కంటే ఇప్పుడు జరుగుతుంది నిమిషాల పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. తావుడ అయిపోయింది. వీళ్ళందరితో సంతకాలు పెట్టించారు. ఈ మొత్తం ఈ సంతకాలు పెట్టిన వాళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళ అడ్రస్ ఉండదు, వాళ్ళ ఇంటి నంబర్ ఉండదు, వాళ్ళు ఏందో ఉండదు, వాళ్ళ సర్వే నంబర్ ఉండదు, ఏముండదు. ఇక ఇది రాత్రి పెట్టేది. మరి ఈ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు ఏం మాట్లాడినో అది కూడా ఇద్దాం. ఈ ప్రెస్ మీట్ పెట్టిండ్రు కదా, మరి వీళ్ళు ఏం మాట్లాడినో ఇద్దాం. ఇది తీర్మాల మల్లయ్య 3 గంటలు షూట్ చేసిండ్రు. ఆయన ఛానల్లో రాలేదు. దమ్మున్న ఛానల్, కండలు తిరిగిన ఛానల్, బీసీల ఛానల్, గుడ్డు ఛానల్ అని చెప్తావు కదా. గిరిజన తలుపున ఛానల్ వచ్చిందా? గిరిజన తలుపున మాట్లాడినటువంటి వాళ్ళ భూముల గురించి ఛానల్ వచ్చిందా? మిస్టర్ తిరుమల మల్లయ్య చూడిది రికార్డ్ చేసినావు, దాచుకొని అమ్ముకున్నావు. అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కొమ్మారెడ్డి విక్రమ్ రెడ్డి, గ్రీన్ పార్క్ కళ్యాణ్ రెడ్డి, అరవింద నిత్యానంద రెడ్డిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి. కోలంగల్ వెలువెల శివార్లోని 80 ఎకరాల బిలా దాఖలా భూములు సర్వే నంబర్ 633, 634, 35, 36, 37, 38, 39, 40 కెళ్ళి మొదలుపెట్టి 644 అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీరు తండా వాసులు గత ఇవాళకి 12 రోజులుగా ఇవాళకి దీక్ష చేస్తా ఉన్నారు. మరి కొండకల్ తాండా వీళ్ళందరూ కూడా 12 రోజులకే దీక్ష చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు ఒక కుటుంబంలో ఒకరు అన్నం తినకుంటే, లేకపోతే ఒక జ్వరం వచ్చి పండుకుంటే వీళ్ళకి తమాషా చూస్తున్నా. ఇక్కడ ఒకరు వస్తారు, ఒకరు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేరు తీయరు, ఇంకొకరు వస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తీయరు, ఇంకొకరు వస్తారు నవీన్ మిత్ర పేరే తీయరు. అసలు ఈ ఉద్యమం 7 సంవత్సరాలకే నడుస్తుంది. 7 సంవత్సరాల క్రితం ఒకటే చెప్తున్నా, వాళ్ళు వీళ్ళు కాదు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోను వీళ్ళు రాములు అరే మన కులపోలు వీళ్ళు ఏం చెప్తున్నా కష్టాలన్నా రాములు వాళ్ళు వచ్చి మనకి ఏమన్నా చెప్పాను కానీ రాములు నాయక్ ఇప్పుడు ఉంది కదా ఆయన కానీ ఏమన్నా మన కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. ఇప్పుడు ఈయన స్టేట్మెంట్ అక్కడ నాయకుడినా సార్ ఈరోజు వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టుగా లాఠీలను జుడిపించి కొట్టిపించి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు వాళ్ళకి రాకుండా చేయడానికి రేపు 28వ తారీఖు జరగబోయేటటువంటి బహిరంగ విచారణకు ఇక్కడ ఉన్న ఆదివాసులు ఎవరు కూడా, గిరిజనులు ఎవరు కూడా రాకుండా చేయడానికి ముందే వీళ్ళతోని ఒప్పుకున్నట్టుగా వీళ్ళ బెదిరించి ఈ రోజు మొత్తం నిర్బంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్బంధించి ఈ రోజు వీళ్ళకు ఏది లాస్ట్ లో ఏది కోడికేసిన కోడి దానా కూడా ఇగో రైట్ మేము తాత ముత్తాతల నుంచి మీదే ఇప్పుడు అంతా అంటే ఏదో వాళ్ళు దోచుకునేది. తెలంగాణ వచ్చినా మనం దోచి పెడుతున్నాం. కృష్ణారెడ్డి గాని, ఇప్పుడు అనేటోరు వాడి రామేశ్వరరెడ్డి గాని వీళ్ళంతా అక్కడ ఇక వీళ్ళు ఏమంటారు అంటే కలెక్టర్ కూడా నోరు పనికి ఛాన్స్ లేకుండా చేసి కలెక్టర్ శంకర్ నాయక్ ట్రైబల్ లో ఉండే మరి ఆయన మీకు సాయం చేయాలి. ఇప్పుడు కూడా ఆదిపురంలో ఆర్ఐ ఎస్టీ నోరిప్పుడు అది పోయినావనుకో నువ్వు ఎంతసేపు మాట్లాడు, కాలు ముక్కు దండం పెట్టు, నోరిప్పుడు పైనుంచి పెంచారు. నువ్వు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి, ఆయన ప్రెసిడెంట్ ఉంటారని ముఖ్యమంత్రి అందరూ తెలిసి ఉంటుంది. దేవుడు ఉందన్న ఫైలు, ఆయన పేరు ఛానల్లో చెప్తున్నా కదా, దేవుడు పంపించిన ఫైల్ మేము ఒక మేసుడు పెద్ద మనుషుల ద్వారా పంపించినాం. అయ్యా దీని మీద నువ్వు కన్ను మేము టీఆర్ఎస్ 10 సంవత్సరాలు నవీన్ మిట్టలు మొత్తం దోచిపెట్టి ఈయన మీద కూడా రౌడీ షీట్ పెట్టారు.
భూమికి నంబర్ కొట్టించిండు. ఇప్పుడు నువ్వు నిన్ను గెలిపించినావు, అందరం ఏకగ్రీవమై నిన్ను ఓటేసినాం, నిన్ను గద్దెక్కించినావు. ఇప్పుడు నువ్వైనా కొంచెం గరీబుల పట్ల ఉంటా అని చెప్పి అప్పుడు అనే కదా, కేసీఆర్ మీద ఎక్కుతా, పేగులు తీస్తా, మెడలు వేస్తా, కళ్ళు గుడ్డు వీక్తా, కళ్ళ గుడ్డుతో గోటి ఆడతా చెప్పే కదా. ఇప్పుడు ఎక్కడ పోయింది అవన్నీ? ఈ గరీబుల పట్ల మొత్తం వందలాది మంది పోలీసులు, వందలాది మంది రౌడీలు, వందలాది మంది ఇట్లా ఎగబడుతుంటే మేము ఎక్కడ పోవాలి? ఎంత అనుకుంటారు? ఇంతకు మించిన స్టేట్మెంట్ ఏం కావాలి? ఇక రౌడీలు, బౌన్సర్లు, గుండాలు, ఆఫీషియల్స్ కూడా దగ్గర మొత్తం కంప్లీట్ మాట్లాడతారా? చెప్పాలి. నా పేరు శంకర్ నాయక్, కొండకల్ తాండా, రంగారెడ్డి జిల్లా, శంకర్పల్లి మండలం. నేను ఈ తండకు ముఖ్యంగా ఈ తండ అంటే నా ఇల్లు. నా ఒక్కరి గురించి కాదు నేను మాట్లాడేది. నా తండ అంటే ఇల్లు. నేను ఒక్కరిని తప్పుకుని అనుకో తండ్రిని మొత్తం సర్వనాశనం పట్టిస్తాను. పెట్టి తట్టుకుంటున్నా. ఒకటి కాదు, ఇంకా 100 పెట్టుకో. మనం పిల్లకాలం బతకడానికి రాలేం కదా. నాకు కావాలి పేరు, నా రైతులు బాగుపడాలి. మేము వెంటనే మొత్తం మాకు కావాలంటే నీ ఉన్నాకాలు దుష్కరం లేరా? ఈ గౌరవం నీకెందుకు? బిల్ల దాఖలాది పైన 217 ఎకరాల 14 గుంటలు ఒక్కటే బిట్, సింగిల్ బిట్. అది గవర్నమెంట్ గా తీసుకుంటే ఆయన రైతు బంధు వేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, అది అమ్ముకునేయండి మీరు రైతు బంధు రైతులు. రేవంత్ రెడ్డి గారు మీకైనా సిగ్గుందా? ఏం చెప్తాను విన్నావు? ఆయన ఏం చెప్తాను? అరే నీ దగ్గర పైసలు లేవు కదా, నువ్వు అడక తీటున్నావు కదా, నిన్ను చూస్తే చెప్పుల దొంగ చూసినాడు చూస్తున్నావు కదా, రైతు భరోసా నువ్వు పథకం ఇచ్చినావు కదా, ఇచ్చే దమ్ము లేకుండా నా దగ్గర ఉన్న 117 ఎకరాలు ఒకటే పెట్టిందా, అమ్ముకో నీరా భయ్య అని చెప్పి బాగా జాప్తా చెప్తున్నాడు. అర్థమైందా? ఓ గిరిజన బిడ్డ 210 సింగిల్ బిట్. అది అమ్ముకుంటే నీకు దాదాపు 1 లక్ష కోట్లు వస్తాయి. ఇది మొత్తము ఈ భూమి నీకు కింద బిల్ల దాకా ఉంది. రేవంత్ రెడ్డి అమ్ముకోమంటుండు, నేను బాగా జాప్తా, ఆదివాసీ బిడ్డ ఈ భూమి అమ్ముకోమంటుండ్రు, మీరు అమ్ముకునే దొంగలు కాబట్టి. తాండకి మన కొండగట్టానికి మధ్యలో 85 ఎకర్స్ 85 ఎకరాలు, దాని రేటు 50 కోట్లు పలుకుతుంది. అది గవర్నమెంట్ తీసుకోవాలి. తీసుకొని మాకు ప్లాట్ ఇస్తున్నారు. కానీ ఈ పెద్ద పెద్ద పుస్తకాలు కనబెట్టారు మీరు. ఈ నవీన్ మిట్టలు ఏం చేస్తున్నారు? మన రఘురామన్న పోయి అడుగుతున్నట, నాకేం తెలియదు, వాళ్ళ పైన చెప్తే నేను చేసిన. పైన పైన ఎవరు ఉంటారు? ఇంకా పైన సీఎం ఉండాలి, లేకుంటే ఈ పొగైనా ఉండాలి. ఇంకేం ఉంటారు? నేను కూర్చున్నా ఫస్ట్ స్టార్ట్ అయిన పొగడితోనే కూర్చొని మాట్లాడినా. మీకు అందరికి మా తండ్రిలోకి అందరికి న్యాయం చేస్తాడు. న్యాయం చేస్తా అని చెప్పి ఆయన్ని మాట ఇచ్చిండు. ఇక ఎరుక చూడు, ఈ భూములే ఇవి. ఈ భూములు పంటలు లేవా, పొలాలు లేవా, వెనక బర్రెలు లేవా, అన్ని ఉన్నాయి. ఈ భూములే వీళ్ళు కాల్ చేసేది. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఇట్లా కూర్చున్నాం మేము. పొద్దున 11 కూర్చుంటే నైట్ 11 అయింది, నైట్ 1 అయింది. కూర్చున్నాం, మీకు అందరికి న్యాయం జరిపిస్తాను. నాయక్ ఇదంతా రొల్లీలు పెట్టుకోకండి. మీ తాతలు వేరు, తండ్రులు వేరు, మీరు తాతలు వేరు. మీరు దగ్గరికి 50కి వచ్చిన నువ్వు కూడా ఇంకెన్నో కొట్లాడతావు. నేను ఏదో అది తెచ్చి మాట్లాడి సెటిల్ చేస్తా సెటిల్మెంట్ చేస్తా అని చెప్పి ఆయన నమ్మి మేము కొంత మా నాన్న సంతకాలు పెట్టారు. మా 30 కొంత ఉండే, ఆ 30 రాజు పిల్లలు కలిసి 30 రాజకృష్ణ చేసినాం. ఆయన అది చేసి చాలా పెద్ద తప్పు చేసినాం మేము. తెలియక నమ్మినాం గుడ్డిగా. ఆ 30 సైడ్ అయిపోగానే అక్కడ ఈ రోజు దోపిడి దొంగలు అంటే ఒక దిక్కయి ఈరోజు ఓకే. ఇగో ఇది భూములిగా మొత్తం ఈ రోజు గుంజుకొని వాళ్ళని దిక్కునే పరిస్థితి చేస్తారు. ఏ ఒక భూమి వీళ్ళకున్న భూమి ఒక ₹1 పెరిగితే వాళ్ళకు మన కంటైనర్ చూస్తున్నాము. దాదాపు 30 ఎకరాల బిల్లా దాకా ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ కాజే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంత దరిద్రానికి దిగజారిందంటే ఎంతకైనా దిగజారే పరిస్థితి. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొత్తం ఇక్కడికి రావాలి. మీరు వచ్చి మాట్లాడలే, గిరిజన బద్దలతో నిలుస్తారా? వాళ్ళ హక్కుల కోసం మీరు నిలబడతారా? వాళ్ళకి ఇచ్చిన భూముల వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారా? ఇక్కడికి మనం ఒక దీక్ష జరుగుతుంది. దీక్ష దగ్గర ఖచ్చితంగా చూద్దాము. ఈ సమాధుల సాక్షిగా ఈ భూములను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆడున్న గిరిజన సమాధులను కూడా కూలగొట్టారు. కూలగొట్టి ఇప్పుడు దానిపైన ఇల్లు కడుతుండ్రు. అపర్ణ అపార్ట్మెంట్స్ అంటే ఇంకేమో అపార్ట్మెంట్స్. అలా మొత్తం వాళ్ళు చచ్చిపోయిన ఆత్మలు తిరిగాయబ్బా. వాళ్ళకి ఇచ్చిన గిరిజన బిడ్డ భూముల సాక్షిగా వాళ్ళ భూములు కాపాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి పౌరు ఎవరంటారు దానం చేసిన ఎట్లుంది. కాబట్టి ఇంత దారుణంగా ఈ రోజు ఇవి నా దగ్గర సాక్ష్యాలు
వీళ్ళకి కొట్టినయి వీళ్ళను ఉరికిచ్చినయి అన్ని A to Z మన దగ్గర ఇక్కడ సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి. రేపు 28వ తారీఖు జరగబోయేది ఒకటే చెప్తున్నా, వాళ్ళందరినీ ఆల్రెడీ నా పైన రౌడీ షీట్ ఉన్నది, వీళ్ళందరూ కూడా చెప్తారు ఇప్పుడు ఏమేమి ఉన్నాయో అందరు చెప్పిన ప్రతి ఒక్క రికార్డు మన దగ్గర ఉంది. రేపు ఇదేనే సాక్ష్యంగా చూపెడతా. గిరిజనులను తీసుకుపోయి ఆదివాసీలను తీసుకుపోయి పోలీసుల నిర్బంధంలో పెట్టి ఇష్టానుసారం కొట్టి వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయత్నించి ఈరోజు చేసింది ఎవరంటే, మాకు బాధ వస్తే ఎవరితో చెప్పుకుంటాం? ముఖ్యమంత్రితో చెప్పుకుంటాం. మా భూమికి బాధ వస్తే ఎవరు చెప్పుకుంటాం? రెవెన్యూ మంత్రితో చెప్పుకుంటాం. మమ్మల్ని ఎవరో పోలీసు వాళ్ళు కొడితే, ఎవరో రౌడీలు వచ్చి మా భూములు గుంజుకుంటే ఎవరితో చెప్తాం? హోంమంత్రితో చెప్తాం. వాళ్ళే దొంగలైతే నేను ఎవరితో చెప్పాలి? వాళ్ళే నా భూమి గుంజుకుంటే నేను ఎవరితో చెప్పాలి? వాళ్ళే నా జాగాను కబ్జా చేసి ఈరోజు కాంపౌండ్ వాళ్ళు కడితే ఎవరికి చెప్పాలి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం లెక్క పనిచేయకుండా ఒక గుండా ప్రభుత్వం లెక్క పనిచేస్తే నేను ఎలా చెప్పుకోవాలి? ఈరోజు ముఖ్యమంత్రి తమ్ముడు అన్న బాజాప్తా తిరుపతి రెడ్డి అనేటోడు ఈరోజు బాజాప్తా రంగంలో దిగి వీళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి? ఈరోజు పెద్ద మనిషి ఈయన పోయి మా తరఫున మాట్లాడమని రెవెన్యూ మంత్రి అయితే ఆయన 6 ఎకరాలు ఆయన తీసుకుండంట, బిడ్డ పైన రిజిస్ట్రేషన్ చేయించుకుండంట, 6 ఎకరాలు ఎక్కించుకుండంట పాస్బుక్లలో. ఎవరితో చెప్పుకోవాలి వాళ్ళు? తెలంగాణలో కంచె చేను మేస్తుంది. ఈరోజు క్యాపిటలిస్టు వ్యవస్థకు భూస్వాములకు ఈరోజు నిరుపేదల భూములు హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల గుంజుకుంటా ఉంటారు. వాళ్ళ తరపున నిలబడతాను ప్రశ్నించే గొంతుకలని చెప్పుకునే లఫుడ్ ఛానళ్ళు, లఫుడ్ గాన్లు, దొంగలు ఈరోజు వీళ్ళ తరపు నిలబడరు, మాట్లాడరు. ఎందుకు మాట్లాడి? ఇక్కడ పైసలు వచ్చేసినాయి, ఏడ పైసలు రావా, ఇప్పుడు అక్కడికి పోతారు. రాత్రి ఎవరో 4-5 భూములలో జాగలలో మా దగ్గరకు వచ్చిండ్రు, తీర్మాల మళ్ళీ పైన జరిగిన దాడికి మేము ఖండిస్తున్నామని వచ్చి వాళ్ళే ఎందుకు వచ్చారు? వీళ్ళెందుకు రాలే? అంటే ఇక్కడ పైసలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ రాలే. నీ ఛానల్లో ఇవి రావు, అక్కడ రాలే కాబట్టి వచ్చినాయి. రఘునందన్ రావు వచ్చాడు, ఒక 2 రోజులు యుద్ధం చేశాడు, తల్వారు కిందికి కిందికి, ఇక అయిపోయింది. గిరిజన్ నా పేరు కూడా ఇక రఘునందన్ రావు కాదు, నా పేరు ఇయ్యాలకెళ్ళి రఘునందన్ రాథోడ్, రఘునందన్ నాయక్ అని చెప్పి పెట్టుకున్న తిరగను పనిచేసినావు. నీవెందుకు కనబడతలేవు మిస్టర్ రఘునందన్ రావు? యువర్ బిగ్ అడ్వకేట్, నువ్వు పెద్ద లాయర్ కదా, నువ్వు పెద్ద వకీల్ సాబ్ అని వేసుకుంటావు కదా టైటిల్లో. ఏమైపోయింది? ఎందుకు మాట్లాడతలేవు? వాళ్ళ తరపున ఎందుకు నిలబడతలేవు? ఈరోజు విశ్వేశ్వరరెడ్డి చాలా పెద్ద పుడింగ్లు మాట్లాడతాడు. ఒక ఊరికి ఆయన కూడా ఎంపీ. ఒక రోజు పోయినావా నువ్వు? సిగ్గుందా విశ్వేశ్వరరెడ్డి? నీతులు మాట్లాడతావు, సూక్తులు మాట్లాడతావు. పార్టీలు కండువాలు మార్చడానికి వస్తాయి. రాజకీయ వ్యభిచారులు మీరు. ఒక్కరోజు మాట్లాడినా అక్కడ పోయినావా? నిలబడ్డావా? ఏ రాజకీయ నాయకుడు పోయాక నిలబడ్డాడు చెప్పండి వాళ్ళకి అండగా? ఏ మేధావి పోయి నిలబడ్డాడు చెప్పండి? ఏ కోదండరాం నిలబడి చెప్పండి? ఏ గండ చక్రపాణి నిలబడ్డాడు చెప్పండి? ఏ మల్లెపల్లి లక్ష్మణరావు నిలబడ్డాడు చెప్పండి? అందరు పదవులు తీసుకొని అమ్ముడు పోయింది. ఈరోజు గిరిజన నాయకులు ఎక్కడ కనబడతారు చెప్పండి? అక్కడ ఎస్టీ కమిషన్ ఏం చేస్తుందో చెప్పండి మీరు? బహిరంగంగా ఈరోజు అభాగ్యుల, నిరుపేదల, బలహీనుల, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడ్డటువంటి కులాలను ఈరోజు మీరు భూములు గుంజుకొని, వాళ్ళ బతుకులు గుంజుకొని, వాళ్ళ అభివృద్ధికి వాళ్ళకు దూరం ఉంచి ఈరోజు వాళ్ళు అడకతినలో ఒక బిచ్చగాళ్ళం చేసే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తుంటే, ఈ ప్రభుత్వం ఉంటే ఎంత, లేకుంటే ఎంత? ఈ ముఖ్యమంత్రులు ఉంటే ఎంత, లేకుంటే ఎంత? ఈ వ్యవస్థలు ఉంటే ఎంత, లేకుంటే ఎంత? అవసరమా ఇవి? ఇంత పెద్ద రాష్ట్రంలో స్పందించే ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూషన్ లేకుంటే లాస్ట్లో ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూషన్ స్పందించి దీని మీద మేము పబ్లిక్ హియరింగ్ పెడుతున్నాము, గొంతులు ఉన్నోళ్ళు, మాట్లాడినోళ్ళు, ఇది అన్యాయం అని చెప్పేటోళ్ళు, వీళ్ళ తగిన వకాల్తా పుచ్చుకునేటోళ్ళు, ప్రజా సంఘాలు మీరు వచ్చి మీరు చెప్పండి అని చెప్తే వాళ్ళతో ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇప్పించి మేము రాజీ పడ్డామని చెప్పేసి ఎవరైతే ఏ గొంతుకలైతే నినాదాలు ఇస్తున్నాయో, ఏ గొంతులు ఈ నినాదాలు ఇస్తున్నాయి, ఆ గొంతుల పైన ఈ రోజు మీ కబంధ కాళ్ళతోని అనగదొక్కి ఈ రోజు ఆ గొంతులు మూగబేటట్టుగా చేస్తుండ్రు. మీరు బెదిరించి చేస్తుండ్రు, భయపెట్టించి చేస్తుండ్రు. ఆనాటికెళ్ళి ఈనాడు వరకు జరుగుతుంది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఆదివాసీలు తిరగబడ్డ దగ్గరనేమో మీరు గ్రీన్ హంటు, ఆ హంటు, ఆపరేషన్ ఖగార్లు పెట్టి ఆడబెడతారు. మైదాన ప్రాంతాలు మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాం, మాకు నక్సలైజం వద్దు, మా ప్రశ్నించేటోళ్ళు వద్దు, మా బతుకు మేము బతుకుతాం అంటారు, భూములు గుంజుకుంటారు.
మీరు తిరగబట్టే ఇక్కడ ఆపరేషన్ కగారులు మొదలైతాయి. గిరిజన మంత్రి ఉంటుంది సీతక్క, ఆమె యాక్టింగ్లు మామూలు ఉంటాయి. కమలా హాసన్ కు స్వాతి మిట్టం కూడా పనికిరాదు, అంతకంటే మించిన యాక్టర్. ఆమె కూడా మాట్లాడేది, ఒక రోజు పోదు. ఎందుకైనా మీరు నక్సలైట్లోకి వెళ్ళి వచ్చిండ్రేమో, మీరు నక్సలైట్లోకి వెళ్ళి పేదల తరపున కొట్లాడిండ్రేమో, మీరు భూ పోరాటాలు చేసిండ్రేమో. మీరు ఏం పోరాటం చేసినా కనబడుతుంది, ఒక్కరోజు బోధక్కడ కనబడదు. రామచంద్ర నాయక్ అనేటోడు ఉంటాడు, డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చిండు. నాకు ఇయ్యంగానే ఇక రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరూ బతుకులు బ్రహ్మాండంగా అయిపోయినాయి. అందరి ఇళ్లల్లో ఈరోజు దీపాలు వచ్చేసినాయి, అందరి ఇళ్లల్లో బిర్యానీలు వండుకొని తింటారు. ఇక నా పదవి రాగానే అందరూ వచ్చేసి కథం, షట్ అప్. కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఉన్నది. ఖచ్చితంగా రేపు మానవ హక్కుల కమిషన్ కు ఈ తెలంగాణ ఆడది కాక మొగోడు కాక ఉన్న మేధావులు మీరే ఉన్న ఈరోజు ప్రశ్నించక గొంతుకలు అని చెప్పుకునే మీలాంటి ఏది ఛానల్ ఎవరైతే ఉన్నారో, ఈరోజు ఆంధ్రాను మోసుకుంటే తెలంగాణ పాట పాడేటోళ్ళు ఎవడ, తెలంగాణ వండుకుంటే ఆంధ్ర పాట పాడేటోళ్ళు ఎవడ ఛానల్ ఉన్నారో, మీరు వచ్చినా రాకున్నా ఈరోజు భయానికి గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి గిరిజనులను, ఆదివాసులను మరి న్యాయం కోసం అక్కడ పోకుండా చేసే ప్రయత్నం చేసిన. నేను అన్ని సాక్ష్యాలతో నేను పోతా, నేను నిలబడతా. నా దగ్గర ఉన్న వీడియో, నా దగ్గర ఎన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, ఇవైతే మీరు కాలబెట్టలేరు, ఇవైతే మీరు కాదనలేరు. ఇవైతే ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తయారు చేసిన మీరు చూపించలేరు. కాబట్టి ఇవన్నీ సాక్షాత్తుగా నిదర్శనంగా ఈరోజు నిలబడతాయి. వీటినే సాక్ష్యంగా మేము చూపెడతాం. ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరిగేటట్టుగా చేస్తాం. మీ బెదిరించిన ఈరోజు ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఈరోజు అప్రజాస్వామ్యంగా రేవంత్ రెడ్డి కుటుంబం ఈరోజు ఏర్పడ్డది. ఇక్కడ ఏ విధంగా చేసుకుంటారు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి ఒక రెవెన్యూ మంత్రి ఇచ్చి ఏ విధంగా భూదందాలు చేస్తుండో బాజాప్తగా కనబడుతుంది. తెలంగాణ సమాజం స్పందించాలి, ప్రజా సంఘాలు స్పందించాలి. మేధావి అనేటువంటి లేడు, ఎవరికైనా మానవత్వం ఉంటే మానవతావాదులు స్పందించండి. కాబట్టి ఖచ్చితంగా రేపు 28వ తారీఖు మీరందరూ కూడా ఇది ఎక్కడ ఉన్నా కానీ మేము తెలియజేస్తాం, మీరు రావాలి. గిరిజన ఆదివాస బిడ్డతో మనం నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.